దేవుని ఒక్క మాట చాలండి మన జీవితంలో. రాజు ఏమన్నాడు ఒకసారి మరలా చదవా, నీవు అనుదినము తప్పకుండా క్షేమించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించిన గట్టిగా చెప్పండి పడ్డాడు. హల్లెలూయా. రాజు ఏమన్నాడు తెలుసండి, ఆ చుట్టుపక్కల గ్రామానికి రాజు అండి, ఆయన హిందువుడండి. దేవుడంటే ఆ తెలియని వ్యక్తి అండి, విగ్రహారాధనకే మొక్కేవారండి. ఆ రాజు దగ్గర చాలా మంది కూడా ఆ పనివారే కానీ సైన్యులు కానీ కళ ఆయన సిటికేసి ఆజ్ఞాపిస్తే అందరూ కన్యసాయికి చేస్తే గడగడ ఒలుగుతూ మోకాళ్ళు వేసేవారండి. దేవుని స్తోత్రం. కానీ దానియేలు రాజు పక్కన ఉంటూ ఉండేవాడు. హల్లెలూయా. రాజుకి మంచి స్నేహితుడిగా ఉండేవాడు. ఎంత మాత్రమే స్నేహితుడైనా రాజు ఎన్ని విగ్రహారాధన చేసినా ఆ రాజు ఎంతగా ఆ విగ్రహారాధన మునిగిపోయినా హిందువుడైనా ఆయనతో సహవాసం చేస్తున్నానని దానియేలు దేవుణ్ణి మర్చిపోలా. హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తిగా ఉంటున్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు. కానీ దానియేలు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాడు మీకు తెలుసా? ఎన్ని మార్లు చేసిన చెప్పండి. దానియేలు రోజు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? హల్లెలూయా. ఏదో నమ్మకంగా వచ్చి వెళ్ళే మాది కదండి, విన్నాను. 3 మార్లు, రోజుకు 3 మార్లు దానియేలు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. శ్రమ రాని, కష్టమే రాని, ఇబ్బందులే రాని, ఏదో రకంగా ఎంత కష్టమైన రాజు దగ్గర తీరిక లేని పని ఉంటుందే తెలుసుకండి. అయినా సరే కష్టం వచ్చినా బాధ వచ్చినా రాజు దగ్గర తీరిక లేని పని ఉన్నా సరే ఆయన 3 మార్లు సమయాన్ని నా దేవునికి అప్పచెప్పేవాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దానియేలుతో దేవుడు మాట్లాడు, ఆ దానియేలుతో రాజు అంటున్నాడు, రోజు చూస్తున్నాడు కాబట్టి తన నడవడికని గ్రహిస్తున్నాడు, తన మనసుని చూస్తున్నాడు, తన ఆ మాట తీరుని గమనిస్తున్నాడు, తన ఏ రీతిగా ఉంటున్నాడు రాజు అన్ని కూడా గమనిస్తూ దానియేలుకి మంచి స్నేహితుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఎలాంటి మిస్టేక్ లేదు కాబట్టి దానియేలుని రాజు ఎలాంటి శిక్ష కూడా వేయటం లేదు. ప్రియ సహోదరి సోదరా, చూడండి, మనం బాగా స్నేహితులుగా ఉన్నాం అనుకోండి, ఏమంటారు చూసిన వారు, అరే మన రాజుకి బాగా దగ్గర అయిపోతున్నాడు, ఒక క్రైస్తవుడు అయ్యుండి మనం హిందువులు అయ్యుండి కూడా మనం దూరంగా ఉంటున్నాం మన రాజుకి, వాడు మతంగానే మనల్ని ప్రేమించుతూ రాజుకి దగ్గరగా ఉంటాడండి. ఎలాగైనా సరే మన రాజుని వాడిని వేరు చేయాలన్న మనస్తత్వము అక్కడ పనిచేసే బొండ్రోతులకు వచ్చింది. దేవుని స్తోత్రం. అప్పుడేమన్నాడు తెలుసు, రాజా ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరైనా సరే నిన్ను తప్ప మరెవరిని పూజించకూడదు, మన దేవుళ్ళని పూజించాలి అని అలా ప్రకటిస్తామా అని వీరు ఆలోచించి రాజుతో బలవంతంగా ముద్రేపించేసి అందరికి లేఖనాలు పంపించారు. ఏమని? మన దేవుని తప్ప, మన రాజుని తప్ప మరి ఎవరిని పూజించడానికి ప్రార్థన చేస్తానికి వీలు లేదు. గమనించండి, ఒక్క మాట చెప్పి ముగించేస్తారు. ఎప్పుడైతే ఈ మాట ప్రకటించారో దానియేలు భయపడలా. తన యథామాదిరిగానే రోజు 3 మార్లు ప్రార్థన చేసినట్లు ఉదయకాలము మధ్యాహ్న సమయంలో 3 గంటలకే ఎగతెరువు లేకొని ఎలా ప్రార్థన చేసేవాడు అదే రీతిగా ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరా, వీరికి తెలిసింది. ఎందుకంటే అసలు ప్రకటించింది ఎవరి కోసం? దానియేలు కోసం. దానియేలు ప్రార్థన ఇచ్చిపెట్టే దేవుడు కాదు, దానియేలు ప్రార్థన ఇచ్చిపెట్టడు. వారి దేవుడంటే బాగా నమ్మకం కలిగిన వాడు, వారి దేవుడంటే నమ్మకం ఉంచేవాడు అని కొంత దానియేలు కోసం ప్రకటించారు. దేవుని స్తోత్రం. ప్రాణం పోవటానికని ఇష్టమే కానీ నా దేవుని ఆరాధించుకొని ఉండలేను అన్నాడు. మారు ప్రార్థన చేస్తా ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం రాని వచ్చింది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, బొడ్రోలు వస్తున్నారు పట్టుకుంటాకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు విశ్వాసములు కోల్పోలేదు. మనం చూడండి,
ఎవరన్నా ముఖ్యమైన వారు కానీ మనం కలుసుకుంటే వస్తే ఒకళ్ళు నిద్రపోయినట్టే నటిస్తాం. నిద్రపోయిన వాళ్ళు లేకపోతే కానీ నటించే వాళ్ళు లేపుతాం. ఎవరన్నా చెప్పండి. వాళ్ళు ఎంత కొట్టినా అంటారు కానీ అదే నిద్రపోయిన అంటారు కానీ లెగుతున్నారా? దానియేలు విశ్వాసంలో కూడా కూలిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా నిలబడ్డాడు. తన నోటు మాట ద్వారా కూడా దానియేలు కూలిపోలేదు. ప్రియ సహోదరి సోదరు, ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయ్యి నీ నోటు మాట ఎంత కోల్పోతున్నావు? ఎన్నో మార్లు అబద్ధములు ఆడుతున్నావు. ఎందరి దగ్గరికి నేను నిలబడి చెయ్యి చాపుతున్నావు. ఎందరి దగ్గర నువ్వు అబద్ధములు ఆడుతున్నావు. నీ కుటుంబంలో మంచి ఒక స్త్రీగా పురుషుడిగా ఉండగలుగుతున్నావా? నీ బిడ్డలకు మంచి తండ్రిగా, నీ బిడ్డకు మంచి తల్లిగా నిలబడగలుగుతున్నావా? నీవే పరిశోధించుకో. హల్లెలూయా. దానియేలు నమ్మకమైన వ్యక్తిగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. రాజే తనని చూసి మెచ్చుకున్నాడు. అప్పుడు దానియేలు ప్రార్థన చేస్తాడు.